స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో 22వ నక్షత్రం శ్రవణ నక్షత్రం. సాక్షాత్తు ఆ తిరుమల శ్రీనివాసుడి యొక్క నక్షత్రం. దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియజేస్తారా? కలౌ వెంకటేశ్వర. కలియుగంలో వెంకటేశ్వర నామం మనందరినీ కూడా ఉద్ధరించేటువంటి పరమ పవిత్రమైనటువంటి పేరు. ఆ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువల్ల అన్ని నక్షత్రాల కంటే కూడా శ్రవణ నక్షత్రం అనేటువంటిది తిరుమల తిరుపతి ఉత్సవాల్లో చాలా ప్రత్యేకంగా దాన్ని పాటిస్తారు. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి పదం బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఈ శ్రవణ నక్షత్రం ఎప్పుడు ముగుస్తోందో చూస్తారు. ఆ శ్రవణ నక్షత్రం నాడే చక్రస్నానం వచ్చేటట్లుగా చూసి ముందు రోజులు జరుపుతారు. కాబట్టి శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి పుట్టినటువంటి నక్షత్రం అని చెప్పి, కాబట్టి శ్రవణ నక్షత్రానికి అంత ప్రత్యేకత తిరుమల తిరుపతి ఉత్సవాల్లో జరుపుతూ ఉంటారు. ఇక విడిగా కూడా చూస్తేనమ్మా శ్రవణ నక్షత్రం, సరే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఉత్తమోత్తమంగా ఉంటారు, చాలా విశేషాలు వర్ణిస్తారు. వాటితో పాటుగా మనం గమనించవలసింది ఏంటంటే శ్రవణము అని అంటే వినటము అని అర్థం. విన్నవాడు బాగుపడతాడు. మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదా, శ్రవణం అంటే చెవి అని ఒక అర్థం ఉంది కదా మనకి. అంటే విన్నవాడు ఎప్పుడూ కూడా బాగుపడుతూ ఉంటాడు, తిన్నవాడు కాదు, విన్నవాడు. అంటే వినదగునెవ్వరు చెప్పినా, ఎవరు చెప్పినా సరే వినాలి. కాబట్టి శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ లోకానికి కూడా ఏం చెప్తున్నాడంటే వినండిరా అని చెప్తున్నాడు. వినండిరా అంటే ఏవి పడితే అవి కాని కాదు, వేదాలకి శృతులు అని పేరు. దాన్ని అందుకనే మన వాళ్ళకి పాదపద్మాలకి నేను ఎప్పుడు మనసులో నమస్కారం చేస్తుంటాను. వేదాలకి శృతులు అని పేరు. శృతి అంటే చెవి అని అర్థం. అంటే వేదాలు అంటే వినపడేవి. అది వేదాలు ఎవరు కూడా రాయలేదు, అపౌరుషేయాలు అంటారు కదా. వేదాలు విన్నారు ద్రష్టలు. మన మహర్షులు వేదాలు అలా వినపడ్డాయిట వాళ్ళకి. ఆ వినపడ్డటువంటి వేదాలని తమ శిష్యులకి నేర్పారు. ఆ శిష్యులు మళ్ళీ ఇంక తర్వాత శిష్యులకి నేర్పారు, వాళ్ళు తర్వాత శిష్యులకి నేర్పారు. ఇలా పరంపరగా వేదం ఈనాటికి అలాగ వస్తూనే ఉంది. కాబట్టి వేదం అనేటువంటిది శృతి, విన్నది భగవంతుడి దగ్గర నుంచి విన్నది. కాబట్టి శృతిలో చెప్పినటువంటి ప్రతి వాక్యము కూడా ఆచరించాలి. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. అక్కడ శాస్త్రము అనంటే వేదము. ఏదైనా ఒక పని చేయాలంటే వేదాన్ని చూడాలి, శాస్త్రాన్ని చూడాలి. వేదంలో ఈ విషయం చెప్పారు, కాబట్టి ఇది ఆచరించాలి. వేదంలో ఈ విషయం చెప్పలేదా, మనం కూడా చేయకూడదు. ఈ రకంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వేదము. కాబట్టి స్వామి శ్రవణ నక్షత్రంలోనే ఎందుకు పుట్టారు అనంటే లోకానికి తాను ఈ యొక్క ప్రబోధం చేయటానికి. అంటే నాకు సంబంధించినటువంటి, నేను ఈ లోకానికి అనుగ్రహించినటువంటి శృతుల్లో చెప్పబడినటువంటి ధర్మాల్ని మీరందరూ కూడా అనుసరించండి సుమా అని చెప్పటానికి శ్రవణ నక్షత్రంలో స్వామి ఉద్భవించాడు. కనుక అటువంటి స్వామివారి జన్మ నక్షత్రం ఆ శ్రవణ నక్షత్రం. శ్రవణము అనేటువంటి పేరు మీద, శ్రావణము అనేటువంటి పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు చక్కగా ఉత్సవంగా జరుపుతూ ఉంటారు. మనం దగ్గరగా వెళ్ళి చూడగలిగితే అదృష్టము, కానీ దూరం నుంచి అయినా సరే మనసా భావయామి భావించుకుంటూ ఆ స్వామివారి చరణారవిందాలకి నమస్కారం చేద్దాం. గురుగారు, నిద్రించేటప్పుడు దక్షిణ దిక్కుకు తలపెట్టి నిద్రించడం కుదరకపోతే ఏ దిక్కుకు తలపెట్టి నిద్రపోవాలి? ఈ విషయంలో వాస్తు శాస్త్రం తెలియజేసినటువంటి నియమాలేంటి? దక్షిణం దిక్కు గనక పడుకుంటే మంచిది అని చెప్తారు పెద్దవాళ్ళు. ఒకవేళ మనకున్నటువంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలు కానివ్వండి, వీటిల్లో అందరూ కూడా వాస్తుశాస్త్రం కానివ్వండి, పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు వినేటువంటి వాళ్ళు కానివ్వండి, ఏమంటే మాకు దక్షిణం దిగ్గా పడుకోవడానికి వీలు కుదరట్లేదు, ఏం చేయాలి అని అంటే
తూర్పు తిరిగి దండం పెట్టాను ఒకటి ఉంది కదా. కాబట్టి అన్నిటికంటే ఉత్తమోత్తమం తూర్పు కాబట్టి తూర్పుకు తిరిగి పడుకోండి. అంటే వీలుని బట్టి తూర్పు వైపుకి మన తల. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు. పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. నేను పడుకుంటానండి, నీ ఇష్టం. దానికి నేను ఇంతే చేస్తాను అంటే మొండివాడు రాజు కన్నా బలవంతుడు. తెలుగులో ఒక సామెత. రాజుగారే బలవంతుడు, ఎందుకంటే ఆయన దగ్గర బాగా డబ్బు ఉంటుంది, బాగా సైన్యం ఉంటుంది. కానీ మొండివాడు అనేవాడు ఉన్నాడు చూడండి, వాడు రాజు కన్నా బలవంతుడు. వాడికి తెలియదు, ఒకటి చెప్తే విండు. ఆ మొండివాడు ఎందుకు పడుకోవద్దన్నారు? ఆధునిక సైన్స్ కూడా చెప్తోంది. ఉత్తర ధ్రువం ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే మామూలుగా మన శరీరంలో ఉత్తరం శిరస్సు. ఒకసారి ఉత్తరము అది శ్మశానమా లేకపోతే ఇంకొకట అది అమంగళమా పక్కన పెట్టేసేద్దాం, ఉత్తరం వైపు తిరిగి పడుకోవద్దాం అన్నారు. కానీ మామూలుగా ఆధునిక సైన్స్ ప్రకారంగా కూడా చూస్తే, ఈనాటి ఆధునిక తరానికి కూడా మనం చెప్పాలంటే, శరీరంలో ఉత్తర భాగాన్ని శిరస్సు అంటారు. ఉత్తరము అంటే శ్రేష్టము. అందుకే ఉత్తర ద్వారము వైకుంఠ ఏకాదశి అంటాం కదా. ఉత్తరము అంటే శ్రేష్టం. కాబట్టి ఉత్తరం ధ్రువం అనేటువంటిది ఆకర్షణ, కిందది దక్షిణ ధ్రువం. కాబట్టి ఆకర్షణకి గురవుతుంటుంది, భూమికి లాగేస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీరంలో రకరకాలైనటువంటి లోహపు అంశాలు మనం తినే ఆహారం ద్వారా కానివ్వండి, శరీరపు నిర్మాణం బట్టి కూడా ఉంటాయి. ఉత్తర ధ్రువం వైపు కనుక మనం పడుకొని ఉంటే మన శరీరం అయస్కాంతం కింద ఉత్తరం నుంచి ఎక్కువగా లాగుతుంది, తల ఎక్కువగా లాగుతుంది. తల ఎక్కువగా లాగితే ఏం జరుగుతుంది? పరిణామాలు ఏం జరుగుతాయి అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తాయి. తల తిరిగినట్టు అయిపోయి, రక్తం మొత్తం ఓడినట్టు అయిపోయి రకరకాలుగా బాధలు పడతారు. అందువల్ల ఉత్తరం వైపు తల పెట్టద్దు, అయస్కాంత శక్తి ఉంటుంది. దక్షిణం వైపు తల పెట్టి పడుకోండి. లేదా మాకు సాధ్యం కావటం లేదు అని అంటే తూర్పు వైపు తిరిగి తల పెట్టి పడుకోండి. కానీ ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోవద్దని వాస్తుశాస్త్రం అంటే ఏం లేదమ్మా, ఆధునిక సైన్స్నే పెద్దవాళ్ళు తమ మాటల్లో చెప్పారు. దాన్ని మనం అనుసరిద్దాం. గురుగారు, అరుణాచల క్షేత్రంలో కార్తీక దీపోత్సవ సంరంభంలో భరణి దీపం అని వెలిగిస్తూ ఉంటారు కదా, ఏంటి భరణి దీపం యొక్క ప్రత్యేకత? సాధారణంగా అరుణాచలం అనేసరికి కార్తీక పౌర్ణమి నాడు అందరికీ సుప్రసిద్ధం. వెలిగిస్తారు చక్కగా కొండ మీద కార్తీక దీపం చక్కగా వెలిగిస్తారు పౌర్ణమి నాడు. అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా దాన్ని సందర్శనం చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియనటువంటి ఒక దీపం ఉంది. అది అరుణాచలేశ్వరుడి యొక్క గర్భాలయంలో వెలిగించేటువంటి దీపం. దానిని భరణి దీపము అంటారు. భరణి దీపము. ఈ భరణి దీపం తోటే ఆ కార్తీక దీపం చాలా సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకనంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం పూట, రాత్రిపూట ఆ కొండ మీద అది ప్రకాశం పొందుతూ ఉంటుంది చక్కగా, ఈ కార్తీక దీపం అరుణాచలంలో. ఎందుకని అసలు అక్కడ ఎందుకు వెలిగిస్తారండి కార్తీక పౌర్ణమి నాడు అంటే, అది పంచలింగాలలో అది జ్యోతిర్లింగం కదా, జ్యోతి. కాబట్టి దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయటానికి, ఒరే అబ్బాయి ఇది మండేటువంటి లింగము, శివుడి యొక్క లింగం, ఇది జ్యోతిర్లింగము అని. ఎందుకంటే బ్రహ్మ విష్ణువుల మధ్య తగాదా వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఇంచి జ్యోతిస్వరూపం, జ్యోతిర్లింగం బయటకు వచ్చింది కదా, అదే అరుణాచలం అని చెప్తారు. కాబట్టి అదిగో శివుని యొక్క జ్యోతిర్లింగం ఇది అని చెప్పటానికి ఆ కొండ మీద జ్యోతి, ఆ దీపం దాన్ని వెలిగిస్తారు. అది దానికి ప్రతీక. కానీ దానికంటే ముందుగా ఇది రాత్రిపూట వెలిగిస్తారు. ఇదేమో పొద్దున్నే గర్భాలయంలో, అరుణాచలేశ్వరుడి యొక్క గర్భాలయంలో భరణి దీపాన్ని వెలిగిస్తారు. ఈ భరణి దీపాన్ని వెలిగిస్తే దాంట్లో నుంచి మళ్ళీ ప్రత్యేకంగా 5 దీపాలు వెలిగిస్తారు. అది చాలా ప్రత్యేకంగా ఉంది అరుణాచలేశ్వర దేవాలయంలో. భరణి దీపం నుంచి ఏది 5 దీపాలైనా ఎందుకు వెలిగిస్తారు అంటే, పంచభూతాలకి ప్రతీకలుగా పృథివ్యప్ తేజో వాయురాకాశాలు, భూమి, నీరు, గాలి ఇలాంటివి ఉన్నాయి కదా, వాటికి ప్రతీకలుగా 5 దీపాలు వెలిగిస్తారు. మళ్ళీ 5 దీపాలని కలిపి మళ్ళీ భరణి దీపంలో కలుపుతారు. ఇది ఒక ప్రక్రియ కింద చేస్తారు. ఇది తెల్లవారుజామున చేస్తారు. ఎందుకంటే అలా చేస్తారు అని అంటే, పంచభూతాలలో పుట్టినటువంటి ఈ సృష్టి మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతుంది. కాబట్టి దాంట్లోంచి వచ్చిందే శివుడు అనేటువంటి జ్యోతిలోంచి పంచభూతాలు వచ్చాయి. ఈ పంచభూతాలు మళ్ళీ శివుడిలోనే కలిసిపోతాయి అనేటువంటి సూచిక కింద ఈ భరణి దీపం వెలిగిస్తారు. రాత్రి సాయంత్రం అది వెలిగించేటువంటి ఆ కార్తీక దీపం ఏదైతే ఉన్నదో పౌర్ణమి నాడు,
ఈ భరణి దీపాన్ని చూపించిన తర్వాతే అక్కడ వెలిగిస్తారు. కాబట్టి అంటే స్వామివారు పంచభూతాత్మకుడిని నిరూపించడానికి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి భరణి దీపాన్ని బయటికి తీసుకొని వస్తారు. అది చూపిస్తూ సైగ చేస్తారు, అప్పుడు అక్కడ వెలిగిస్తారు కార్తీక దీపం. ఇది భరణి దీపానికి ఆ కార్తీక దీపానికి ఉన్నటువంటి, అరుణాచలంలో ఉన్నటువంటి జ్యోతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం. గురుగారు, శివుని యొక్క అంశ కాలభైరవుని గురించి మనం విన్నాం. అలాగే స్వర్ణ భైరవుడు అని కూడా ఉన్నారని అంటారు. ఎవరు స్వర్ణ భైరవుడు అంటే ఆయన ప్రత్యేకత ఏమిటి? అసలు కొన్ని పదాలు వింటుంటే అమ్మో అనిపిస్తుంటుంది. భైరవ, భైరవ చూడండి, అది జాగ్రత్తగా కనుక మనం ఉచ్చారణ చేస్తుంటే ఏదో మనలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రామ అని పెద్దవాళ్ళు ఎలా చెప్తే, రా అంటే పాపాలు పోతాయి, మా అంటే మళ్ళీ పెదాలు మూసుకుంటే బయటికి వెళ్ళినటువంటి పాపాలు లోపలికి రావని అలా పెద్దవాళ్ళు చెప్తారు. భైరవ అన్నప్పుడు కూడా చూడండి, మొత్తం ఏదో లోపల్లో ఉన్నటువంటిది బయటికి వెళ్ళిపోయినట్టు. అసలు ఆ భైరవ శబ్దమే అందుకని అలాగా నిర్మాణమైంది. భ ర వ. భ సృష్టి, ర స్థితి, వ లయం. ఈ మూడు కలిగినటువంటి వాడు భైరవుడు అని ఒక అర్థం. వేదాంతంలో అర్థం చెప్పారు. అలా కాదండి అన్నారు. భైరవ అంటే భయంకరమైనటువంటి ధ్వని కలిగినటువంటి వాడు భైరవుడు. చాలా ఇంకా ఆ శబ్దం వింటుంటే రావణాసురుడి కంటే మించినటువంటి భయంకరమైనటువంటి ధ్వని కలిగినటువంటి వాడు. ఎందుకని ఆ ధ్వని ఏంటి? ఎక్కడైతే పాపాలు ఉంటాయో, ఆ పాప సమూహాలు ఎక్కడైతే ఉంటాయో, పాప సమూహాలు అనేటువంటి జంతువుల యొక్క చెవులు చిల్లులు పడేలాగా, ఆ పాపాలన్నీ కూడా నశించిపోయేలాగా పెద్దగా చప్పుడు చేసేటువంటి వాడు పాపాల భైరవుడు. అందుకని ఆయన్ని పాపాల భైరవుడు అంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి వాడు. కాలభైరవుడు అని చెప్పి కాశీలో కూడా ఆ మహానుభావుడిని, అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ సందర్శనం కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, స్వర్ణ భైరవుడు ఉన్నాడు. ఇది కాలభైరవుడు గురించి విన్నాం, పాపాల భైరవుడు గురించి విన్నాం, కానీ ఈ స్వర్ణ భైరవుడు ఏంటండి అని. స్వర్ణము అంటే తెలుసు మనందరికీ బంగారం అని. ఈ బంగారు భైరవుడు ఎక్కడున్నాడంటే అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నాడు. చాలామంది గమనించరు. ఎంతసేపటికి కూడా దేవాలయంలో ఆ మూల విరాట్టుని సందర్శనానికే వెళ్తా, ఆయన చూసి ఎప్పుడు చూద్దామా అని చెప్పి ఒక నమస్కారం పెడదామని చూస్తాం. కానీ మనం అలా వెళ్ళేటువంటి క్రమంలో కుడి చేతి పక్కగా స్వామివారికి దగ్గరలో స్వర్ణ భైరవుడు ఉంటాడు. ఆ స్వర్ణ భైరవ సందర్శనం ప్రత్యేకంగా చెయ్యాలి. ఆ స్వర్ణ భైరవుడు ఏం చేస్తాడంటే, ఈ భైరవుడేమో పాప సమూహాలన్నింటినీ నశింపచేస్తారు కాలభైరవుడు. ఈ స్వర్ణ భైరవుడు స్వర్ణాన్ని మనకు ప్రసాదిస్తాడు. స్వర్ణం అంటే ఇక్కడ బంగారం అని కాదు, లోకంలో విలువ కలిగినటువంటిది ఏదైతే ఉన్నాయో వాటిని మనకి ఆయన శివుడు యొక్క స్వరూపమే స్వర్ణ భైరవుడు. అందువల్ల స్వర్ణ భైరవ సందర్శనం చెయ్యాలి. తప్పనిసరిగా ఆయన దగ్గర నిలబడి మనం నమస్కారం చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే, ఆ అరుణాచలేశ్వర దేవాలయానికి స్వర్ణ భైరవుడు క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడు అంటే ఆ మొత్తానికి ఎవరైతే పూర్తి హక్కుదారో, ఎవరైతే పరిపాలిస్తూ ఉంటారో అటువంటి ఆ గుడిని ఆయన క్షేత్రపాలకుడు అంటారు. కాబట్టి అరుణాచలేశ్వర దేవాలయానికి క్షేత్రపాలకుడు స్వర్ణ భైరవుడు. కాబట్టి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటికి మూలమైనటువంటి తండ్రి గారిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి తండ్రి గారిని ఏమండి బాగున్నారా అని పలకరించాలి, ఒక నమస్కారం పెట్టాలి. మరి క్షేత్రపాలకుడు ఆయనకు కూడా ఒక నమస్కారం పెడితే ఆయన కూడా సంతోషిస్తాడు. కాబట్టి మన చాలామందికి తెలియక ఏం చేస్తారంటే అరుణాచలేశ్వర సందర్శనం చేసుకుని బయటకు వస్తారు. కాబట్టి స్వర్ణ భైరవుడు ఆ రకంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకోటి, రాత్రిపూట అరుణాచలేశ్వరుడి యొక్క శయన మందిరం తలుపులు బిగించిన తర్వాత ఆ తాళాలని తీసుకొని వచ్చి ఆ స్వర్ణ భైరవుడి యొక్క పాదాల దగ్గర ఉంచుతారు. అంటే మొత్తం కాపలాదారు ఆయనే కదా, పెద్ద కదా, ఇంటి పెద్ద దగ్గర ఇంటి తాళాలు ఉంటాయి కదా. ఆ రకంగా స్వర్ణ భైరవుడికి అంత విలువ ఉంటుంది అరుణాచలేశ్వర దేవాలయంలో. కాబట్టి స్వర్ణ భైరవుడు జీవితంలో విలువైన దాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి కనీసం ఆ పేరును తలుచుకున్నాం, ఆ పేరును తలుచుకున్నటువంటి వారికి, అన్నవారికి, విన్నవారికి స్వర్ణ భైరవుడు అనుగ్రహం చూపించుగాక. గురుగారు, ఆలయంలో ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత ఏమిటి? మన శాస్త్రాల్లో దీనికి ఎటువంటి వివరణ ఉంది? పేరులోనే ఉంది కదా, ధ్వజ స్తంభము. ధ్వజం అంటే జెండా, జెండా ఉంచేటువంటి స్తంభం. గుడిలో ఉండేటువంటి, అంటే గుడి యొక్క ప్రత్యేకతని చెప్పేటువంటి ఒక జెండా ఉంటుంది. ఆ జెండాని ఉంచేటువంటి స్తంభం ధ్వజస్తంభం. అందరికీ తెలుసు, మనం గుడి లోపలికి అడుగు పెట్టబోయే ముందే చాలా ఎత్తుగా మనకి ధ్వజస్తంభం కనపడుతూ ఉంటుంది.
ఏంటండి ఎందుకు ఆ ధ్వజస్తంభం అంటే, గుడి మన మానవ శరీరం. మన మానవ శరీరంలో తల అనేటువంటిది గర్భాలయానికి సంబంధించి స్వామివారు ఉండేటువంటిది అయితే, ధ్వజస్తంభం అంటే వెన్నెముకట. మన శరీరానికి వెన్నెముక ఏ రకంగా శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుందో, అంటే వంగిపోకుండా మన కార్యక్రమాలు నిర్వర్తించుకోవటానికి శరీరానికి ఒక ఆధారంగా వెన్నెముక ఏ రకంగా ఉంటుందో, ఆ రకంగానే గుళ్ళో కూడా వెళ్ళినటువంటి భక్తులందరికీ కూడా జీవితంలో అలా స్థిరత్వాన్ని అనుగ్రహించేటువంటి శక్తి ధ్వజస్తంభానికి ఉంటుంది. అందుకే ఆలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు మొట్టమొదట పూర్వపు రోజుల్లో గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు, కానీ ధ్వజస్తంభం దగ్గర కూడా నమస్కారం చెయ్యాలి. ఇదివరకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేసేవారు. ఎందుకనంటే ధ్వజస్తంభంలో ఆ గుళ్ళో గర్భాలయంలో ఏదైతే స్వామివారి యొక్క తేజస్సు ఉన్నదో, ఆ తేజస్సు యొక్క శాతం ధ్వజస్తంభం మీద ప్రసరిస్తూ ఉంటుందట. అందుకే ధ్వజస్తంభం దగ్గర పూర్వకాలంలో నమస్కారాలు చేసేవారు, సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. వాస్తుశాస్త్ర ప్రకారంగా కానివ్వండి, ఆగమశాస్త్ర ప్రకారంగా కానివ్వండి, ఇంకొక నియమం కూడా చెప్తారు. నందికి శివుడికి మధ్య ఏ రకంగా వెళ్ళకూడదని చెప్తారో, ఆ రకంగానే ధ్వజస్తంభానికి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికి మధ్యలో మనం నిలబడకూడదు. కాబట్టి ధ్వజస్తంభం అంత విలువైనటువంటిది, అంత ఉత్తమోత్తమైనటువంటిది, అసలు చూడటంతో ఉన్నతంగా ఉంటుంది. అంటే స్వామివారి యొక్క కీర్తి మనందరి కీర్తి కంటే కూడా చాలా ఉన్నతమైనది అని ఒక జెండాలు కట్టారంటారు చూడండి. ఆ రకంగా స్వామివారి యొక్క కీర్తిని దశ దిశలా చెప్తూ ఉంటుంది ఆ ధ్వజస్తంభానికి ఉన్నటువంటి జెండా. కాబట్టి ధ్వజస్తంభానికి అంత విలువ ఇచ్చేటువంటి వారు మనం కూడా ఆ పవిత్రతని కాపాడుతూ ధ్వజస్తంభానికి తగు రీతిలో గౌరవమిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మధ్యలో స్వామివారికి ధ్వజస్తంభానికి మధ్య వెళ్లకుండా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటూ అందరం మనం కోరికినటువంటి కోరికలు నెరవేర్చుకుందాము గాక. గురుగారు, ప్రతి శివాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు, కానీ జంబుకేశ్వరంలో మాత్రం ఎందుకు శివపార్వతుల కళ్యాణం చేయరు? సాధారణంగా శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపించడం అనేది తెలుగునాట ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఉత్తరాదిని కూడా కొంతమంది చేస్తున్నారు. అయితే శివ కళ్యాణం అనేటువంటిది కూడా శివరాత్రి నాడు చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేయటం అనే ఆచారం కూడా వచ్చింది ఈ శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చూసి. కానీ నిజానికి అక్కడ కళ్యాణం అనేటువంటిది మన గ్రంథాలలో ఎక్కడా కూడా లేదండి. కానీ ఒక సంప్రదాయంలో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని అందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు. అసలు కళ్యాణం ఎందుకు చేస్తారు అని అంటే, కళ్యాణము అనే పదానికి అర్థం శుభము. కాబట్టి ఆ దేవదేవుళ్ళిద్దరు పేర్లని మనం స్మరించుకుంటూ ఎంతసేపు మనం ఉంటే అంతగా శుభకరమైనటువంటి వాతావరణం మన జీవితాల్లో కూడా ఉంటుంది అని చెప్పటానికి, ఆ కొద్దిసేపు అయినా సరే లోకంలో ఒక అనుకూలమైనటువంటి ఒక మనస్థితి, అనుకూల వాయువులు ప్రసరిస్తున్నాయి అంటారు చూడండి. ఆ రకంగా వారి కళ్యాణం జరిపిస్తూ ఉంటే మనకి మన కుటుంబంలో కూడా శుభాలు జరుగుతాయన్న విశ్వాసంతో సీతారామ కళ్యాణం కానివ్వండి, ఆ రకంగానే మన శివపార్వతుల కళ్యాణం కానీ జరిపిస్తూ ఉంటాం. శివాలయాల్లో ఎక్కువగా ఆ శివరాత్రి లాంటి సందర్భాల్లో శివపార్వతుల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. కానీ జంబుకేశ్వరం అక్కడ శివపార్వతుల యొక్క కళ్యాణం చెయ్యరు. జంబుకేశ్వరము అని అంటే పంచభూత లింగాలు అని అంటారు. పంచభూత లింగాలలో నీటికి సంబంధించినటువంటి లింగం జంబుకేశ్వర లింగం. దాన్నే అప్పు లింగము అంటారు. అప్పు లింగం అంటే అప్పు అంటే నీరమ్మ, కాబట్టి నీటికి సంబంధించినటువంటి జలలింగం, దాన్ని జంబుకేశ్వర లింగం అంటారు. జంబుక అంటే నేరేడు చెట్టు. జంబు అనేటువంటి ఒక మహర్షి గారి యొక్క తపస్సుతోటి నేరేడు చెట్టు యొక్క మొదట్లో ఈ శివలింగం ఆవిర్భవించింది అని చెప్పి ఇప్పటికీ కూడా జంబుకేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు లోపలికి వెళ్తే చాలా చీకటిగా ఉంటుంది. ఆ లోపలికి అడుగుపెట్టు తల పూర్తిగా అలా వంచాలి. వంచి మనం లోపలికి గనక వెళ్తే ఆ జంబుకేశ్వరంలో ఆ లింగం కింద ఇప్పటికీ కూడా నీటి ఊట మనకి కనిపిస్తుంటుంది. అంటే స్వామివారి యొక్క ప్రత్యక్ష మహిమ ఇప్పటికీ కూడా జలలింగం, అది జంబుకేశ్వర లింగం. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, జంబుకేశ్వరంలో శివపార్వతుల కళ్యాణం జరిపించట. ఎందుకనంటే ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు చాలా ఉగ్రస్వరూపిణి, పార్వతి అమ్మవారు.
ఈ పార్వతీ అమ్మవారు ఉగ్రస్వరూపిణైతే ఈవిడ్ని శ్రీ శంకర భగవత్పాదుల వారు చాలా సౌమ్య స్వరూపిణి కింద మార్చారట, ఆవిడ తాటంకాలని పెట్టి. అందువల్ల ఇక్కడ శివుడు పార్వతీ అమ్మవారికి గురువు కింద లెక్క. గురువు శిష్యురాల్ని పెళ్లి చేసుకోకూడదు కాబట్టి అదొక నియమం ఉంది. కాబట్టి ఇక్కడ శివుడు వేదాంత రహస్యాలని పార్వతీ అమ్మవారికి బోధిస్తూ ఉండేటువంటి ఒక గురుస్థానంలో ఉంటారట ఇక్కడ. అందువల్ల గురువుకి శిష్యురాలికి మధ్య వివాహం జరిపించకూడదు కనుక పెద్దవాళ్ళు జంబుకేశ్వర క్షేత్రంలో మాత్రము శివుడికి పార్వతికి మధ్య కళ్యాణం జరిపించరు. ఇది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేక మహిమ. గురుగారు, రుద్రభూమిగా వ్యవహరించే శ్మశానంలో మన సంప్రదాయం ప్రకారం కొన్ని సందర్భాలలో కొన్ని ఆచారాలు వ్యవహారాలు పాటిస్తూ ఉంటాం. వాటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో లోకజ్ఞత అని ఒకటి ఉందమ్మా. లోక శాస్త్రాది కావ్యాది అవేక్షణాత్ అని పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. మనకి బాగా మనిషి పరిపూర్ణుడు కావాలి అని అంటే చక్కగా చదువుకోవాలి, దాంతోపాటుగా దేశాటనం చెయ్యండి అన్నారు. ఉన్న చోటే ఉంటే నీకు జ్ఞానం రాదు, కొంచెమే వస్తుంది నీకు. మొత్తం లోకం మొత్తం తిరుగుతూ ఉంటే కొంత లోక జ్ఞానం వస్తుంది, అందువల్ల విషయాలు నీకు బాగా చక్కగా తెలుస్తాయి అని చెప్పి. ఆ రకంగా మనం లోకం చుట్టూ కనుక ప్రయాణం చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అత్యద్భుత విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. తమిళనాడు ప్రాంతానికి సంబంధించి ఒక క్షేత్రంలో మేల్ మైనార్ అంటారు. ఆ క్షేత్రంలో ఈ శివరాత్రి మర్నాడు అందరూ డప్పులు తరుచుకుంటూ అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్తారు భక్తులందరూ కూడా. చాలా విచిత్రమైనటువంటి ఒక ఆచారం మనకు అక్కడ కనపడుతుంది. ఏంటండి, ఎందుకు వచ్చింది ఆచారము? అందరూ కూడా శివరాత్రి నాడు మళ్ళీ మామూలుగానే అందరూ జాగారాలు చేస్తారు, శివుడి యొక్క పూజలు అవన్నీ చేస్తారు. శివరాత్రి వెళ్ళినటువంటి మర్నాడు అందరూ కూడా శ్మశానానికి డప్పులు తరుచుకుంటూ ఆ రాత్రిపూట వెళ్తారు. శివరాత్రి వెళ్ళిన మర్నాటి రాత్రి ఎందుకు వెళ్తారంటే, ఇప్పుడు నమ్మకాలు లేవు, కానీ పూర్వకాలంలో చేతబడులు ఇలాంటి నమ్మకాలు పూర్వకాలంలో ఉండేవి. అలాంటి దోషాలు అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లలో ఏదన్నా వస్తే దిష్టి తీయటాలు, ఏదో ఆవహించిందని చెప్పడాలు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది, కానీ పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవి ఇటువంటి నమ్మకాలు. అటువంటివన్నీ కూడా పోవటానికి ఈ శివభక్తులందరూ కూడా శ్మశానాల్లోకి వెళ్ళి అక్కడ బూడిదతోటి శివుడి యొక్క ఆరాధన, స్త్రీ పురుష బాల వృద్ధులందరూ కూడా అక్కడ చేసేటువంటి ఆచారం ఇప్పటికీ కూడా ఆ మేల్ మైనార్లో జరుగుతుంది. అలాగే ప్రతి అమావాస్య నాడు అక్కడ అంగాలమ్మ దేవి అంటారు అక్కడ అమ్మవారిని. అంకాలమ్మ అని చెప్పి మనం మామూలుగా తెలుగునాట అంకాలమ్మ పోలేరమ్మ అంటుంటాం చూడండి. ఆ రకంగానే అక్కడ ఉండేటువంటి పార్వతీ అమ్మవారిని అంగాలదేవి అని అంటారు, అంకాలమ్మ దేవి అని అంటారు. అక్కడ ఆవిడని ప్రత్యక్షంగా పూజ చేయకుండా పుట్ట రూపంలో పూజ చేస్తారు. అలాగే ఈ చెడుని నిరోధించేటువంటి ఒక సిద్ధుడు ఉన్నాడు, దేవర సిద్ధుడు అని. ఆ దేవర సిద్ధుడికి సంబంధించినటువంటి ఒక సమాధి అమ్మవారి విగ్రహం దగ్గర కనపడుతుంది అక్కడ. అంటే ఒక్క దేవాలయంలో ఈ శివుడికి సంబంధించి పార్వతికి సంబంధించి ఉన్నటువంటి గుళ్ళల్లో అలాంటి విచిత్రమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే తమ మనస్సుల్లో ఉన్నటువంటి ఏవైతే భయాలు ఉన్నాయో, చిన్నపిల్లవాడు కనుక తండ్రి దగ్గరికి వెళ్తే లేకపోతే అమ్మదే ఒళ్ళో కూర్చుంటే భయాలన్నిటినీ ఏ రకంగా పోగొట్టుకుంటాడో, ఆ రకంగానే తమ మనస్సుల్లో ఉన్న భయాలన్నీ పోగొట్టుకోవటం కోసం తల్లి తండ్రి లాంటి ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి ఈ భక్తులందరూ కూడా ఆ ఊళ్ళల్లో అలా చేస్తూ ఉంటారు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే భక్తుడికి ఏ రకంగా ఆరాధన చేసినా భగవంతుడికి అనుగ్రహం కోరటమే పరమార్థం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.